హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని మంచిగా కడిగి 2 kgs చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి అన్ని మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనే రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా మనకి ఎంత కారం అయితే కావాలో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇంకా పెరుగు, మంచిగా గ్రేవీగా వస్తుంది మనకి కర్రీ, కాబట్టి గ్రేవీ కోసం పెరుగేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోండి. తగినంత సాల్ట్, నేను గల్లుప్పు యూజ్ చేశాను, మీకు ఏది ఇష్టమైతే అది. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుని అది పక్కకు పెట్టుకున్న తర్వాత రైస్కి ఏం కావాలో ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా నెయ్యి తీసుకున్నాను. బాండి పెట్టుకుని నెయ్యి కాసుకున్నాను. నెయ్యి తీసుకున్న తర్వాత నెయ్యి కాగిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాక మసాలా దినుసులు వేసుకున్నాము. అన్నీ ఫ్రై చేసుకున్నాము. మసాలా దినుసులు మనకి ఎంత స్పైస్ కావాలో దానికి సరిపడగా వేసుకోవాలి. ఆ మసాలా దినుసులు ఆనియన్స్ ఫ్రై చేసుకుని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా, పచ్చిదనం పోయేదాకా మంచిగా మనకి బిర్యానీ స్మెల్ వస్తుంది. అప్పటిదాకా ఫ్రై చేసి ఎసరు పోసుకోవాలి. నేను 3 glasses రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్, బిర్యానీ రైస్ కాదు. 6 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. బాగా మరుగుతున్నప్పుడు దాంట్లోకి రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకుని 70% ఉడికేలాగా చూసుకోవాలి. ఇటు పక్క ఈ లోపల కర్రీ అవుతూ ఉంటుంది. 70% కుక్ అయ్యేలోపు మనం కర్రీని చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 70% కుక్ అయిన తర్వాత రైస్ కర్రీలోకి లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ కర్రీ ఉంచేసి నేను రైస్ వేసాను. ఆ పైన ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసి మళ్ళీ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసాను. 2 layers కింద వేసుకున్నాను నేను. ఇంకా ఇది బాగా స్ట్రీమ్ అవ్వాలి. మూత పెట్టేసి దీనిపైన కొంచెం బరువు ఉండే గిన్నె ఏదైనా పెట్టండి. దాన్ని దమ్ముకి రెడీ చేసి అట్లా పక్కన సిమ్లో పెట్టి ఉంచండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. మాకైతే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ విధంగా చూపించండి. థ్యాంక్ యూ. In time by nature's hand.
each echo